తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ అవిశ్వాసులారా, మనము ఒక మరో సంవత్సరపు నూతన పోకడలో మనం ప్రవేశించాం. ఈ మంగళకరమైన ఘట్టంలో మనం వేసే తొలి అడుగులు దేవుని నామం పేరట వేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో ఈ కృపా వర్షములో ఈ నూతన సంవత్సరము మరింత దీవెనకరంగా మీకు నాకు ఉండాలనేటువంటి ఆశతో దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. దాని కొరకు ఒక వాక్యం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. నేను ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన: ప్రభువా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఈ నూతన సంవత్సరపు తొలి భాగానికి మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడని నమ్ముతూ ప్రార్థన చేస్తాం. కృపామయుడా, పరిశుద్ధుడా, కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉంచుకున్న మహాదేవ, చరిత్రను ఈ సృష్టి యావత్తుకును ఆద్యుడవు, సృష్టికర్తవైన మహాదేవ, ఈ సృష్టిలో ఈ చరిత్రలో మమ్మును చిన్న సూక్ష్మజీవులుగా మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సృష్టి యొక్క ఈ యొక్క విన్యాసాన్ని, ఈ సృష్టి యొక్క అందాన్ని మేము చూడగలిగే భాగ్యం మాకు ఇచ్చారు. అసలు ఈ చరిత్రలో మేము కూడా ఒక భాగంగా ఉండేదానికి మమ్మల్ని మీరు నియోగించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మరో నూతన సంవత్సరం మా జీవితాలకు ఇచ్చినటువంటి పొడిగించబడిన నీ కృపలో మేము వేసే తొలి అడుగు మీ నామం పేరట ఉండాలనేది మా ఆశ. ఈ మంగళకరమైన సమయంలో దేవా, మీరు మమ్మల్ని దీవించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, నోటి నిండా నవ్వుతో జయప్రదంగా ఈ సంవత్సరం విశ్వాసయాత్ర సాగునట్లుగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరపు నూతన ఘట్టములో ఈ మంగళకరమైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యంలో చాలా అద్భుతంగా దీన్ని మలచి వ్రాసినట్టుంది. హబక్కూకు అనేటువంటి ప్రవక్త ఇశ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు, ఒక నిరీక్షణను కోల్పోయినటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు, వారికి ఒక క్రొత్త ఆశను చిగురింపచేసేటటువంటి దృక్పథంలో ఈ మాటలు కనబడతా ఉన్నాయి మనకు. సంవత్సరములు జరుగుచుండగా, అంటే ఒక్కొక్క సంవత్సరం ముందుకు వెళ్ళిపోతుంది, కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ప్రతి చోట ఒక చోట ఆగాలి. అక్కడ ఆగి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ముందు వైపు చూడడం అనేది, దీన్ని బ్యాంకర్స్ ఏం చేస్తారంటే సంవత్సరాంతంలో మనం వచ్చినటువంటి ఇన్కమ్ ఆదా అంతా ఎంత, మనం ఖర్చు పట్టింది ఎంత, ఈ రెండింటినీ మరి పోల్చి చూడగలిగినప్పుడు దీన్ని ఏమన్నారంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అన్నారు. ఈ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్లో ఈ రెండు కూడా మనకు తెలియాల, పొరపశ్చాత్ లేకుండా ఈ రెండింటికి ఒక సామ్యం కుదిరేటట్లు ఉంటేనే ఆ స్టేట్మెంటు చక్కగా రికన్సైల్ చేయబడుతుందని మనం గమనిస్తాం. ఈ రోమన్లకు ఒక జానస్ అనేటటువంటి ఒక దేవత, ఆ జానస్ అనే దేవతకి ఎట్లా అంటే ముందు వైపు ఒక ముఖం ఉంటుంది, వెనకాల వైపు ఒక ముఖం ఉంటుంది. ఆ బొమ్మ కొంచెం వంగినట్టు ఉంటుంది అన్నమాట. ముందు వైపు నుంచి చూస్తే ఒక ముఖం కనబడుతుంది, వెనక వైపు చూస్తే చాలా ఎత్తుగా విర్రవీగినట్టు చూసే ముఖం కనబడుతుంది. ఆర్ two-faced goddess indicate the two-ness of the seasons. మనం దాన్ని పోల్చుకుంటే ఈ వెనక వైపు కాలంలో ఒక కొంచెం కృంగినటువంటిది, అంటే బరువు పడుతుంది, దాని మీద అధికమైనటువంటి బరువు వయసు మీద పడుతున్నట్టు అనుకోండి. మరలా పైకి లేవనెత్తడం అంటే ఏంటంటే ఒక కొత్త ఆశతో మళ్ళీ రాబోయే సంవత్సరం వైపు చూస్తున్నట్లు ఉండేటువంటి ఈ సమయాన్ని మనం గమనించగలిగితే మరి ఇది మనము ప్రవేశిస్తున్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి అద్భుతమైన మర్మం
దేవుని యొక్క కృప ఎంత ఇమిడి ఉన్నది మన జీవితాల కొరకు అనేది మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. మనకు ఇవ్వబడినటువంటి ఈ కాలము, ఈ సమయము ప్రాచీనంగా బహుశా నేను అనుకోవడం కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఐగుప్తీయులు మొట్టమొదట ఈ కాల పరిణామపు ఈ చరిత్రను మరి ఐగుప్తీయులు సుమారు 4236 సంవత్సరాల పూర్వమే 350 రోజులు లేక 65 రోజులను వాళ్ళు ఆనాడే నిర్ణయం చేసినట్లు చెప్తున్నారు మరి చరిత్రలో. కానీ జూలియస్ సీజర్ ఆయన మొట్టమొదట 45 క్రీస్తుకు పూర్వం అంటే చరిత్రలో ఖచ్చితమైనటువంటి ఇదమితంగా ఒక స్థిరమైన ఘట్టం మనకు కనబడుతుంది. ఆ కాలంలో ఆయన శాస్త్రీయ పద్ధతిలో తనతో కొంతమంది కూర్చోబెట్టుకొని ఆయన రూపొందించినటువంటి ఈ కాలమాన పట్టిక క్యాలెండర్ అనేది జూలియన్ క్యాలెండర్ అనే నామకరణంతో అప్పుడే వచ్చింది. ఇది తరువాత దాన్ని మరి పోప్ గ్రెగరీ 14వ పోప్ గ్రెగరీ గారు తను దాన్ని నూతన పరిచి దానికి కొంచెం అమెండ్మెంట్ చేశాడు. అదేంటంటే 10 నిమిషాలకు కొంచెం ఆలస్యంగా వెళ్ళేటట్లుగా ఉండేటువంటి ఒక క్యాలెండర్ని అదే 365 రోజులతో కలిపి ఆయన ఏర్పాటు చేయడం వల్ల దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని కూడా అంటున్నారు. ఇవాళ మనం వాడేటువంటిది గ్రెగోరియన్ క్యాలెండరే. ఎందుకంటే ఫిబ్రవరి మాసంలో 29వ రోజు ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజు వస్తుంది, లీప్ ఇయర్ అనేటువంటి దాన్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను కాలము అనేటటువంటిది మనం తయారు చేసుకున్నామా, దేవుడే మనకి సమయం ఇచ్చాడా, ఇది ప్రశ్న. మనకు దేవుడు ఒక నిరంతరమైనటువంటి అఖండమైనటువంటి సమయం దేవుడు మనకిస్తే ఋతువులను దేవుడు మనకిచ్చాడు. ఋతువులను బట్టి సూర్య గమనాన్ని బట్టి ఈ యొక్క కాలాలు నిర్ణయించబడి అనేది మనం ఎరుగుదాము. భారతదేశంలో కూడాను మన సంస్కృతిలో కూడాను మనం వెనకబడలేదు. మనకు కాల నిర్ణయం అనేది ఉంది. అది ఏంటంటే ఉత్తరాయణము దక్షిణాయనం అంటారు. మనం సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించేది, దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం చేసేది. సో ఈ నక్షత్రాల కదలిక, ఋతువర్ణాల యొక్క మార్పిడి ఇదంతా కూడా ఒక సంవత్సరంలో మరి జరుగుతూ ఉన్నదని చెప్పి ఇందులో ఎన్నో రకాల క్లాసిఫికేషన్ ఉంది. జాములు, అవధులు ఇటువంటివన్నీ కూడా భారతదేశపు మరి ఖగోళ శాస్త్రజ్ఞులు తయారు చేశారు. ఇవి కూడా దిస్ ఈజ్ మిస్టరీ ఆఫ్ టైం. కాలం యొక్క మర్మం ఇది మనం గమనించాలి. ఒక ఆయన హెచ్జి వెల్ష్ అనే ఆయన 1895లో ఒక పుస్తకం రాశాడు. ఏంటంటే ద టైమ్ మెషిన్ అనేటువంటిది. దీన్ని చాలాసార్లు చలనచిత్రాలు అటు ఇటుగా తీసుకొచ్చి ప్రజలను రంజల్ల చేయడానికి ఉపయోగపడింది. అదేంటంటే ఇది ఒక ఫిక్షన్ నావెల్ ఇది చాలా కొంచెం హాస్యంతో ఉంటుంది, కొంచెం భయం వేసేటటువంటిదిగా కనబడుతుంది. ఇది మనకు మన యొక్క చరిత్రలో పొందుతున్నటువంటి మార్పులను తెలియచెప్పేటటువంటి ఈ మర్మము ఈ టైం మెషిన్లో మనం వింటున్నాం. మరి అమెరికాలో మిడ్ టౌన్ మన్హాటన్ అనేటువంటిది ఇది 7th Avenue 42nd Street బ్రాడ్వే అమెరికాలో చాలా కీలకమైనటువంటి స్థలం. ద రిచెస్ట్ ప్లేస్ అది అమెరికా దేశంలో. ఆ స్థలంలో ఈ టైమ్ స్క్వేర్ అనేది నిర్మాణం చేయబడింది. అక్కడ చేరతారు చాలామంది, లక్షలు జనం అక్కడ చేరి ఆ రాత్రి అక్కడ జరిగేటటువంటి గొప్ప పండుగలో ఈ టైం డిక్లరేషన్ జరుగుతుందన్నమాట. మిడ్ నైట్ ఖచ్చితంగా ఆ 12:30 గంటలకు టక్కున కొట్టగానే నూతన సంవత్సరంలో అడుగుడేటటువంటి ఆ స్థలానికి టైమ్ స్క్వేర్గా దాన్ని రూపొందించడాన్ని మనం ఎరుగుదాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాలం అంటే మనకు ఒక పవిత్రమైనటువంటి అవగాహన ఉంది మనకు. ఎందుకు ఈ కాలగమనంలో మనం ఒక్కడమే లేము. ఇక్కడ మన వెనకాల లక్షల కోట్ల కొలిది తరాల వాళ్ళు ప్రవాహంలో వాళ్ళు ఉన్నారు. ఇందులో ఆ పదం వాడను, కొట్టుకుపోయారనే పదం వాడను. ప్రవాహంలో ఆ ప్రవాహంలో భాగంగా వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మనం కూడా ఈ ప్రవాహంలో ప్రవేశించాం. అది పవిత్రమైనటువంటి దేవుడు నిర్దేశించినటువంటి కాల ప్రవాహంలో మనం ఉన్నాం. ఇలా ప్రవాహం నేను పాజిటివ్గా ఎందుకు చూస్తున్నానంటే మనం ప్రవహిస్తూ ఉండగానే
మనం అంచులు తాకుతూ ఉన్నప్పుడు అవి పుణ్యభూములు అయిపోతున్నాయి. మన పితరులు తాకి దాన్ని పుణ్యభూమి చేసి సస్యశ్యామలంగా మొక్కలు పండ్లు ఇవన్నీ కూడా రావడానికి ఏర్పాటు చేశాడు దేవుడు. కాబట్టి రేపు నీవు కూడా అందులో ఒక భాగంగా మారబోతున్నావు ఈ కాలగమనంలో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ ఇశ్రాయేలీయుల యొక్క చెరలో వాళ్ళకు ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఎంతకాలం మేము ఈ చెరలో ఉండాలి, ఎంతకాలం మా చరిత్ర ఇలా ఉంటుంది, సంవత్సరం గడిచిపోయే కొలది వాళ్ళు ఎప్పుడండి వాళ్ళు దగ్గర 500 సంవత్సరాలు పైబడి బానిసత్వంలోనే బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి బబులోను వాళ్ళు, ఒకసారి పర్షియా వాళ్ళు, మరొకసారి సిరియన్లు, చివరికి గ్రీకుల తర్వాత రోమన్లు కదా, లైన్గా వస్తూనే ఉంది వాళ్ళు ఏలుబడి 500 సంవత్సరాలు పైబడి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. రెన్యూ అవర్ లైఫ్స్ అండ్ రిపీట్ యువర్ యాక్ట్స్ అపాన్ అవర్ లైఫ్స్. నీ యొక్క క్రియలను మా జీవితం పట్ల వినూత్నపరచండి. ఎందుకంటే మీ చేయి లేకుండా మా జీవితాలు నూతనపరచబడవు. పాతగిలిపోవడమే కాకుండా అవుట్డేట్ అవుతూ ఉంటారు చూసారా. ఇది మేము దేనికి కూడా పనికి రాకుండా, మేము దేనికి కొరగాకుండా అయిపోయేటటువంటి మా బ్రతుకులకు మీ యొక్క చేయి మా పైన ఉండాలనేది. ఎందుకంటే మీరు మాపై చేయి వేసినప్పుడు నీ స్పర్శలో మేము వినూత్నీకరించబడతామనేటువంటి ఆశ మాకున్నది. కాబట్టి సంవత్సరం జరుగుతూ ఉండగా ఈ ఆరంభంలో నీ చేయి మాపై ఉంచండి. నీ దీవెన మాకు కావాలి. మమ్మను నూతనపరచండి. రిపీట్ యువర్ యాక్ట్స్ అపాన్. మా పితరులపై నువ్వు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యములు మాకు కూడా మా పైన కూడా మీరు ఆ కార్యములు జరిగించమని అడుగుతున్నాడు. రెండవది ఏమన్నాడు హబక్కూకు గ్రంథంలో, సంవత్సరములు జరుగుతుండగా వాటిని తెలియచేయం మాకు. ఎందుకంటే ఇది రివీల్ దోస్ యాక్ట్స్ విచ్ యూ హ్యావ్ రెండర్డ్ అపాన్ ద లైవ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఇది దేనికి పనికి వస్తుంది మాకంటే కొత్త ఉత్సాహాన్ని, కొత్త ప్రోత్సాహాన్ని మేము పొందుకోవడానికి. అట్లా చేశారా మా తల్లిదండ్రులకు మీరు, కాబట్టి మాకు కూడా మీరు ఇది చేయాలనేటువంటి ఆశను మేము చూపించుకుంటూ ఉంటాం. మేము ప్రియ విశ్వాసులారా, దావీదు కీర్తన 145లో ఆయన 4వ వచనంలో, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను. ఎందుకంటే తెలియపరచు. అవి తెలిస్తేనే కదా నీ యొక్క గొప్పతనం మేము తెలుసుకోగలిగేది. ఎప్పటికప్పుడు మేము కొత్త తరంగా వస్తున్నాము, మాకు తెలియచెప్పండి. సంవత్సరములు జరుగుతుండగా అవి మాకు తెలియచేయము, నీ పరాక్రమ క్రియలు మాకు తెలియచేయమని. మూడవది ఏమిటంటే కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోనము. అంటే నీ కోపం ఉన్నదంటే మేము నిన్ను వేరే రకంగా చూడలేము. ఎందుకంటే దానికి మేము అర్హులము నీ కోపానికి. కానీ నీ కోపంలో మేము మాడిపోతాం మేము. కానీ నీ కోపంలో ఒక గొప్ప విశేషం ఉన్నది ఏంటంటే అందులో వాత్సల్యత కూడా ఉన్నది. నీ కోపం వెనుక ఆ వాత్సల్యత మాపై చూపించే దేవుడవు నీవు. అందుకనే ఆ మాట ఉంటుంది ఏంటంటే ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు అన్నదని. నీ యొక్క కృపతో మమ్మల్ని మీరు ప్రేమిస్తారు కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోను. రిమెంబర్ అస్, రిపీట్ యువర్ యాక్ట్స్ అపాన్ అవర్ లైఫ్స్ అండ్ రివీల్ ది యాక్ట్స్ అపాన్ అవర్ లైఫ్స్ అండ్ రిమెంబర్ అస్ వెన్ యూ రెండర్ యువర్ లవ్ అపాన్ అస్. ఇది బబులోను వారి చెరలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఈ ప్రార్థన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి తరము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఈ 3 అక్షరాలు, ఈ రిపీట్ అనేది, ఈ రివీల్ అనేది, ఈ రిమెంబర్ అనేటువంటి పదాలు మనకు చాలా అవసరం కుటుంబాలకు. ఎందుకంటే మన పితరులు ఇది అనుసంధానం చేసేది, తరానికి మనకు లింక్ను మనకు కలిపేటటువంటి ఇది. యెహోషువ గ్రంథంలో నేను ఎప్పుడు కూడా దీన్ని సంవత్సరపు నూతన భాగంలో దీన్ని ఎక్కువగా నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే ఒక చరిత్ర మరో చరిత్రకు అనుసంధానం జరిగే సమయంలో ఆ మధ్యన ఉన్నటువంటి ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ లింకింగ్ పీరియడ్ ఇది. మోషే గారికి యెహోషువకు మధ్యన ఎ టైమ్ బిట్వీన్ 2 గ్రేట్ లీడర్స్. ఇట్స్ ఎ హ్యాండింగ్ ఓవర్ అండ్ టేకింగ్ ఓవర్ ఈ పీరియడ్ని. అలాగే 2 తరాల మధ్య పెద్ద తరం మోషే గారితో ఒక అమాయకపు తరము, దాస్యపు తరము. ఆ మట్టిని పేడని కాళ్ళతో తొక్కి గడ్డిని కట్ చేసి రాళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇంకేమీ తెలియదు, నిట్టూర్పులు నిస్పృహ తప్ప దేవుడే తెలియదు వాళ్ళకి.
మరో తరం వాళ్ళు వచ్చారు. ఏంటంటే గొప్ప ఆశ. దేవుడు ఒక ఆశ కలుగు చేశాడు. ఇదిగో మిమ్మల్ని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తానంటున్నాడు. కాబట్టి అందరినీ పురికొల్పి ఈ యాత్రలోకి తీసుకొచ్చాడు. మా నిర్గమంలోనికి, ది గ్రేట్ ఎక్సోడస్ జర్నీ, ఈ యాత్రలో మేము ఉండడానికి ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చాడు. అందుకనే ఆయన అంటాడు, యెహోషువ 3వ అధ్యాయంలో వాళ్ళతో చెప్తా ఉన్నాడు, 4వ వచనం, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు చెప్తూ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ పదాలు చాలా లోడెడ్ వర్డ్స్ అవి. ఈ అన్నిటికీ మనకు పనికొస్తాయి అవి కదా. రేపు పిక్నిక్కి వెళ్తున్నాం, మనం ఒక టూర్కి వెళ్తున్నాము, ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎగ్జలరేషన్. మనకెందుకు, అరే రేపేం చూడబోతున్నాం మనం, సముద్రం చూడబోతున్నాం మనం, లేక కొండ ఎక్కబోతున్నాం మనం, కొండపై నుంచి కిందకు చూస్తే ఎట్లా కనబడుతుంది, అన్నీ కొత్త కొత్త విషయాలు మనకు. రివీల్ దోస్ థింగ్స్ ఓ లార్డ్. బట్ అట్ ది సేమ్ టైం దేవుణ్ణి నీవు ఇవి మాకు తెలియజెప్పు అనే దానికంటే ముందు మన జాగ్రత్తలు బోధిస్తున్నాడు యెహోషువ. ఏంటంటే మీరు ఇదివరకు ఈ త్రోవలో వెళ్ళినది కాదు కదా. కొంతమంది మన గ్రూపుల్లో వెళ్ళేటప్పుడు టూర్లకి మనకంటే ఎక్కువ ఉత్సాహంగా ఏదో ఇదివరకు చూసేసినట్టు ఈ స్థలం మనకంటే ముందే తెలిసినట్టుగా నటిస్తూ ఉంటారు. వాళ్ళు ట్రై చేస్తుంటారు మనకి గైడెన్స్ ఇచ్చేదానికి. యెహోషువ అంటాడు, మీరు ఇది వెళ్ళలేదు, ఇదివరకు ఈ త్రోవను వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం గాడ్ ఈజ్ రిడీమింగ్ యూ అండ్ గైడింగ్ యూ, టేకింగ్ యూ ఇన్ టు హిస్ ప్రామిస్డ్ ల్యాండ్. ఇట్స్ ద వెరీ ఫస్ట్ టైం ఫర్ ద హ్యూమానిటీ టు టేస్ట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిబరేషన్. ఒక నూతన అనుభవం. నిన్నటి వరకు పేడ తొక్కుని వచ్చారు మీరు, ఇవాళ మీకు ఒక లిబరేషన్, ఒక విమోచన అనుభవాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఇదివరకు మీరు ఈ త్రోవను వెళ్ళలేదు. ట్రేస్ అవుట్ అండ్ లుక్ ఎట్ ది సైన్స్, లుక్ ఎట్ ది సింబల్స్. మీ పక్కన ఉన్నటువంటివి గుర్తుపడుతూ నడవండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు. ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబము దీనిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయను. ఎన్ని కుటుంబాలను పేపర్లో చూస్తూ ఉంటే మనం ఇవాళ రేపు మార్వలెస్ హ్యాండ్ ఆఫ్ గాడ్. రిక్షా తొక్కుకుంటున్నటువంటి తండ్రి ఎంతో శ్రమ కోర్చి చదివిస్తుంటే కూతురు, ఇమాజిన్ ఆ కూతురు తను మరి ఎట్లా చదువుకోవాలని ఆశ కలిగింది. షీ బికేమ్ ఎన్ IAS ఆఫీసర్ అండ్ వర్క్ సమ్వేర్ ఇన్ ఎ కేరళ స్టేట్ ఆర్ సో. ఎంత గొప్ప ఎక్సైట్మెంట్. రేపు మీ మధ్య అద్భుత కార్యములు. ఆ రిక్షా తొక్కునేనికి తెలియదు తన కూతురు అంత పెద్ద ఆఫీసర్ కాగలదని. ఎక్కడో అడవి అంచులో ఉండేటువంటి కుటుంబం రోజు వెళ్ళి ఆ కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని టింబర్ డిపోల్లో అక్కడక్కడ అమ్ముకునేటటువంటి కుటుంబంలో ఆ కట్టెలు తండ్రిదండ్రులకు సహాయం చేస్తూ పరుగులెత్తుకొని ముందే అందరికంటే ముందు ఊర్లోకి రావాలని పరిగెత్తే ఆ అమ్మాయి ఇవాళ ఒలింపిక్స్లో అద్భుతమైన రన్నర్గా అయ్యి అంత పెద్ద మెడల్ తెచ్చుకుంటే ఆ తండ్రికి ఇంకా కావాల్సిందే ఉందండి. రేపు మీ కుటుంబంలో అద్భుత కార్యములు దేవుడు చేయని. దానికి ఏం చేయాలంటే ఇట్ నీడ్స్ ప్రిపరేషన్. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. శాంక్టిఫై యువర్ సెల్ఫ్. మనం పవిత్రపరచుకోలేం, మనం పరిశుద్ధులం కాలేం, కానీ దేవుడే చేస్తాడు. కానీ దానికి సిద్ధపాటు కావాలా. నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలనేటటువంటి దాని సిద్ధపాటు మనకు కావాలి. మన ఇంట్లో మనం గబగబా ఏదో అన్నం తినేపోతే తల్లి చేయి మీద కొట్టి వెళ్ళి చేయి కడుక్కురప్ప ఉంటుంది. ఎందుకంటే యూ కెనాట్ ఈట్ యువర్ ఫుడ్ విత్ డర్టీ హ్యాండ్స్. పోయి చేతులు కడుక్కొని వచ్చి అది తినేది కూడా పరిశుద్ధం అని నువ్వు అనుకుంటే నువ్వు చేతులు కడుక్కొని వస్తావు. అలాగే నువ్వు వెళ్ళేది దేవుడు మార్గం పరిశుద్ధమని నువ్వు అనుకుంటే పరిశుద్ధపరచుకొనుడి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయనలో, ఆయన విశ్వసనీయతలో తప్పేం లేదు మనకు. ఆయన నిన్ను నడిపించడంలో ఆయన వాగ్దానం చేశాడు, అందులో తప్పేం లేదు. మనము అది అందిపుచ్చుకోవడంలోనే మనం ఆలోచనలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి. దేవుడు మనకు ఒక నిబంధననిచ్చాడు. దేవుడు ఈ నిబంధనలో మనం ఆయనతో నమ్మకత్వంగా ఉండగలిగితే, మనల్ని మనం సంసిద్ధం చేసుకొని పరిశుద్ధపరచుకోగలిగితే నీ ఎదుట ఉన్నదంతా కూడా దీవెన, దేవుడిచ్చేటటువంటి మహత్తరమైనటువంటి దీవెన. ఇందులో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఏమంటే యెస్టర్డేస్ ఆర్ గాన్ ఫర్ ఎవర్.
ద టుమారోస్ ఆర్ నాట్ ఎట్ కమ్. ఓన్లీ ద ప్రజెంట్ మూమెంట్ ఈజ్ అవర్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ ప్రజెన్స్. గాడ్ ఈజ్ అవర్ ప్రజెంట్. మనతో ముందున్న దేవుడు, ఆయన్ని ఇక్కడే గుర్తించడం నేర్చుకోండి. మనం రేపు గుర్తిస్తామండి అంటే కాదు, ఇక్కడి నుంచి యూ బిగిన్ టు ఫీల్ హిజ్ ప్రజెన్స్. ఆయన యొక్క ఉనికిని ఇక్కడి నుంచే గుర్తించి ఈ దీవెన మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం నిన్న దినము నేను ఒక మాట చెప్తూ అన్నాను, క్రోనాస్ కైరోస్ అని. క్రోనలాజికల్ ఈవెంట్లో రోజు వచ్చేటువంటిదే ఇది. కానీ నా వ్యక్తిగత జీవితంలో ఇవాళ నేను రాబోయే ముందు అనుభవాల కొరకు, దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప అనుభవం కొరకు నేను చేసే ప్రయత్నంలో క్రాసింగ్ ఆఫ్ రెడ్ సీ ఈజ్ ఎ కైరటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఇజ్రాయెల్. ఎర్ర సముద్రం నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ కదా, నా భూతో నా భవిష్యత్. నా కుటుంబానికి కూడా అటువంటి గొప్ప విలువ ఇప్పుడు ఇవ్వు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో అడుగుడేటప్పుడు ఒక నూతన చరిత్ర, ఒక నూతన సాంప్రదాయము, ఒక నూతన సంస్కారంగా నా జీవితానికి దక్కునట్లుగా నాకు సహాయం చేయండి. టైమ్ దేర్ ఫార్ ఈజ్ మిస్టీరియస్. ఈ కాలగమనం అనేటువంటిది ఒక గొప్ప మర్మము. ఆ మర్మాన్ని తెలుసుకోగలిగేటువంటి భాగ్యం నాకు ఇవ్వండి. తర్వాత యెహోషువ ముందుకెళ్తూ ఒక గొప్ప మాట చెప్తాడు. ఏంటంటే, మీరు మందసాన్ని లేవీయులు పరిశుద్ధులు మోస్తూ ఉన్నప్పుడు మీలో 12 మంది వచ్చి, బహుశా ఈ 12 గోత్రాల నుంచి 12 మంది రిప్రజెంటేటివ్స్, అక్కడ రాయలేదు కానీ ఒక బలమైనటువంటి 12 మంది యవనస్తులు ఒక్కొక్క గోత్రం నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చి అవతల ఈ రాళ్ళు ఒక్కొక్కడు భుజాన్ని వేసుకొని అవతల వైపు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇట్ ఈస్ పాస్ట్ హిస్టరీ. ఆ చరిత్ర పాతది. ఆ రాళ్ళన్నీ దేనికి సూచిస్తున్నాయి అంటే, నీ పితరులు పడినటువంటి శ్రమ, మూల్గులు, ఆ యొక్క నిట్టూర్పులు, వాళ్ళ స్వేదము, ఇదంతా కూడాను మీరు ఈ యొర్దాను నది దాటిన తర్వాత అదిగోండి అక్కడ అవతల వరకు వెళ్ళేటప్పుడు ఇదిగో లేవీయులు అక్కడ నుంచొని ఉంటే ఆ నీళ్లు వాళ్ళ పరిశుద్ధతతో కూడినటువంటి ఈ నీటి ప్రవాహాన్ని మీరు దాటుకుంటూ వెళ్తున్నారు. మీరు వెళ్ళి అవతల వైపు ఈ రాళ్ళు తీసుకెళ్ళండి. ఎందుకంటే రేపు మీ తరాలు వాళ్ళు అడుగుతారు, ఈ రాళ్ళు ఎందుకు అని అడుగుతారు. ఎందుకు తెచ్చారు మా పితరులు ఈ రాళ్ళు అంటే, ఎస్, నువ్వు చెప్పవలసింది ఏంటంటే, ఈ రాయి మా పితరులు మోసేటప్పుడు దానిలో వాళ్ళ చెమట అంటింది, వాళ్ళ రక్తం అంటింది, దానికి వాళ్ళ శ్రమ ఉన్నది, అందులో ఒక బాధ్యత ఉన్నది, అందులో ఒక దర్శనం ఉన్నది. మాకు ఈ నూతన సంవత్సరాన్ని, ఈ నూతన తరాన్ని మాకు బహూకరించేటప్పుడు వాళ్ళు అంత కష్టపడి మాకు ఇది బహూకరించారు. ఎస్, వీ రెస్పెక్ట్ ఇట్. దేర్ ఫార్ దో ఇట్ ఈజ్ ఎ స్టోన్, బట్ దెర్ ఈజ్ రెస్పెక్ట్ ఇన్ దట్. ఆ రాయి మీద నాకు గౌరవం ఉన్నది. దాన్ని నేను విగ్రహం చేసి పూజించను, కానీ అదొక మెమోరియల్. నాకు నా జీవితానికి ఒక గొప్ప జ్ఞాపకార్థంగా ఈ రాయి కనబడతా ఉన్నది. ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పిన 4వ అధ్యాయం 7వ వచనంలో. ఇది మీకు ఆనవాలు. విశ్వాసులారా, ఈ నూతన సంవత్సరంలో మనం అడుగిడుతూ ఉన్నప్పుడు మనకు ఒక ఆనవాలు కావాలా. ఆ ఆనవాలు దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన చేయి పట్టుకుని నడిపించాడు అనేటటువంటి ఒక ఆనవాలు కావాలి కదా. ఇశ్రాయేల్ చరిత్రలో ఈ 12 రాళ్ళు, ఈ 12 అనే సంఖ్య చాలా గొప్పగా ఉంటుంది. 12 గోత్రాలు. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఎన్ని మిగిలిపోయినాయి? 5,000 మంది ఆహారం తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారంటాడు కదా. 12 సింహాసనాల మీద వాళ్ళు కూర్చున్నారంట ప్రకటన గ్రంథంలో. సో ఈ 12 అనే మహాసంఖ్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు తరతరము కూడా దేవుని యొక్క మహాక్రియలను వాళ్ళు జ్ఞాపకం చేసుకునేటటువంటి ఈ ఘట్టంలో వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఈ కాలంలో ఉన్న మర్మం దేవుడు నాకు ఏమి తెలియజెప్తున్నాడు అనే విషయాన్ని మనం, ద టైమ్ యూ కెనాట్ క్వశ్చన్ ఇట్. ఇట్ ఈజ్ అన్క్వశ్చనబుల్ టైమ్. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మార్పును సహజం ఇది. ఈ ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ మార్పులో నీవు దాంతో కొట్టుకుపోమని కాదు, ఒక లక్ష్యార్థమైనటువంటి గుణాత్మకమైనటువంటి ఏ క్వాలిటేటివ్ ఇయర్గా అది ఉండేదానికి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ న్యూ బిగినింగ్ ఇంటూ ఏ న్యూ ట్రెడిషన్, ఇంటూ ఏ న్యూ హిస్టరీ. మనం నూతన సత్సంబంధాల కొరకు ఒక నూతన బిహేవియర్ కావాలి మన జీవితాలకు. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుడుతూ ఉన్నప్పుడు మోషే గారు
మరి ద్వితీయోపదేశకాండం 30 ఆయన ఏం చేశాడంటే 30వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, నేడు నీ ఎదుట నేను జీవమును మేలును నీ ముందు ఉంచాను అంటున్నాడు. మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటున్నాడు. జీవము మరణము, ఆశీర్వాదము శాపము, వీటి మధ్యన నేను నిలువబడి ఉన్నాను. మీకు ఏది కావాలో అది కోరుకోవాలా. చాయిస్ ఈజ్ యువర్స్. ఎవ్రీ ఇయర్ గాడ్ గివ్స్ అస్ ఏ చాయిస్. ఈ చాయిస్లో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఎంపిక. మళ్ళీ చెప్తున్నా పదం, బాధ్యతాయుతమైన ఎంపిక అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ బిఫోర్ యూ. బాధ్యతాయుతమైన ఎంపికలో దేవుడు 2 క్లియర్గా ఫైనలైజ్ చేశాడు. జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా, వాటి మధ్య ఆయన నిలువబడి అడుగుతూ ఉన్నాడు, మీరు నేను జీవము మేలును మీ ముందు ఉంచాను. దిస్ ఎగ్జాక్ట్లీ వేర్ యెహోషువ ఏమంటాడంటే, అక్కడే ఎబాలు మరి గెరిజీము 2 పర్వతాలు, ఒకటి దీపం, ఒకటి దీవెన పర్వతం లాగా, ఒకటేమో శాపం పర్వతం, వాటి మధ్య నిలువబడి అంటాడు, మీరు ఎటన్నా రండయ్యా, నేను నా కుటుంబం కూడా యెహోవానే మేము సేవించేదామని. ద చాయిస్ వాజ్ వెరీ క్లియర్. మరి ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో ఆయన పౌలు భక్తుడు గారు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆయన మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ నీతియు యథార్థమైన భక్తియు కలవారై, దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇవన్నీ కూడా హోలీ ప్రిసెప్ట్స్. ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క ధర్మ గీతములో గీతిక లేకపోతే ఈ యొక్క ధర్మ అనుసరణీయమైనటువంటి వచనాలలో మనం ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇన్విటేషన్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్, ఇన్విటేషన్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్, సెరెనిటీ, సేక్రెడ్నెస్. దాని ద్వారా మన జీవితాలు వినూత్నపరచబడడానికి ఒక అవకాశం. నవీన స్వభావం, మీ చిత్తవృత్తి యందు అంటే యువర్ కాన్షియన్స్, మన యొక్క మనసు లోపల అది నూతనపరచబడి మనము నీతి యథార్థమైన భక్తి కలవారే దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించవలెను అని చెప్తా ఉన్నాడు ఆయన. మన ఈ విధానంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితం చాలా గొప్పది. దీనిని మనము ఏ రీతిలో దేవుని సన్నిధానంలో మనం ఇతరుల కొరకు జీవించగలము అనేది క్వాలిటేటివ్ లైఫ్. ఇంత బాగుంది ఇక్కడ వరకు. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము, మనకు కొత్త ఆలోచనలు ఉన్నాయి, కొత్త చాయిసెస్, కొత్త ఎంపికలు ఉన్నాయి, మనకు కొత్త రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఒకటి కావాలి ఏంటంటే, మనం వీఆర్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ సెల్వ్స్ బట్ ఆల్సో ఫర్ అదర్స్. యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సర్వలోకానికి రక్షణ ఆధారంగా ఆయన వచ్చాడు. సర్వలోక రక్షణార్థం ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవాలని చెప్పినటువంటి ఈ మహత్తరమైనటువంటి ధర్మంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సూచన ఏంటంటే, లివ్ ఫర్ అదర్స్. లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ నో డౌట్, బట్ ఇన్ యువర్ లివింగ్ యూ ఆల్సో మస్ట్ గివ్ అన్ ఆపర్చునిటీ దట్ అదర్స్ టు లివ్ అలాంగ్ విత్ యూ. లివ్ అండ్ లెట్ లివ్ అనేది చాలా గొప్ప విషయం. ఇతరులకు అభ్యంతరకరమైన జీవితం నువ్వు ఉండకూడదు. ఇతరులకు భయం కలిగించేటటువంటి ఆ యొక్క వాతావరణంగా నువ్వు ఉండకూడదు. అంటే మన ద్వారా హింస, మన ద్వారా మోసము, మన ద్వారా వాళ్ళ యొక్క పతనము జరగకూడదు. ఎట్లా ఉండాలంటే, నీవు ఆశీర్వాదకారకంగా ఉండేదానికి దేవుడు మనల్ని ఒక గొప్ప స్థితిమంతులుగా మనం చేశాడు. కాబట్టి మనము మరి మనసు మారి నూతనపరచబడిన వారమై క్రీస్తు యేసును వెంబడించడం నేర్చుకోవాలి. ఎఫెసీ 4:23లో చెప్పబడినటువంటి ఈ మాట, క్రీస్తు యేసును వెంబడించడం మనం నేర్చుకోవాలి. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ దట్ ఒక సంవత్సరం దాటి ఇంకో సంవత్సరంలోకి వెళ్ళడం అంటే బాగానే ఉంది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్, నో డౌట్, యాడెడ్ గ్రేస్ ఆఫ్ లైఫ్. బట్
గుర్తించాల్సింది ఏంటంటే ఇది ఒక ఆన్గోయింగ్ ఫెయిత్ జర్నీ, కొనసాగేటువంటి విశ్వాస యాత్ర. ఈ యాత్రలో దేవుడు మనతో ముందున్నాడు అనేది గమనించాలి కదా. ఇశ్రాయేలీలు ఆ నడకలో ఆయన ముందు అగ్ని స్తంభం, వాళ్ళ పైన మేఘం ఆవరించి షకీనా కదా, వాళ్ళని నడిపించి కాపు కాసినటువంటి దేవుడు. అప్పుడు ఇప్పుడు రేపు అంతా ఒకటే, నిన్న నేడు రేపు ఒకే ఏకదేవుడై ఉన్నాడు ఆయన, ఎల్షద్దాయి దేవుడు. ఆయన గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. బహుశా నిన్ను కూడా దేవుడు ఆ సాధనంగా, వేరే వాళ్ళు ఆయన ఉనికిని గుర్తించేదానికి నిన్ను ఒక సాధనంగా కూడా దేవుడు మనల్ని పెడతా ఉండొచ్చు. మనకు ఎన్నెన్నో జరిగిన ఈ తరాలలో మనకు ట్విన్ టవర్స్ పడగొట్టిన దగ్గర నుంచి కదా, ఇండోనేషియాలోను, అక్కడ ఇండోనేషియాలో ఉన్న ఒక ఐలాండ్లోను, వీటన్నిటిలోనూ ఎన్ని జరిగిన మన దేశంలో బాంబేలో జరిగినటువంటి ఈ తాజ్ హోటల్, తాజ్ యొక్క దుర్మార్గంలోనూ ఎట్లా జరుగుతూనే వస్తున్నాయి మన చుట్టూ. క్లైమేట్ చేంజ్ జరుగుతుంది సాల్మన్ ఐలాండ్స్లో అక్కడ. మరి మన దేశంలో కూడాను ఈ మహమ్మారి వచ్చినప్పుడు మనం కూడా చాలా బాధపడతా ఉన్నాం ఇక్కడ మనం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే భయపడకమని ప్రతి చోట దేవుడు యెషయా 41లో మనం చూస్తాం. చాలా చోట్ల పదం వాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో ఆయన భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. మళ్ళీ 13వ వచనంలో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదను, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. అడుగడుగున దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడుగానే గుర్తించుతాం. మనం దేవుణ్ణి గుర్తించేదానికి ప్రయత్నం చేస్తాం. అలా గుర్తించాలంటే ప్రియ విశ్వాసులారా, అవర్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అస్. ఎందుకనంటే మనల్ని బలపరిచేది మన కుటుంబం. ముందు ఇక్కడి నుంచి నీ విశ్వాసానికి కావలసినటువంటి ఎదుగుదలను అది మనం సంపాదించుకోవాలంటే దినదినము ఒక సమయాన్ని నిర్దేశించి మోకరించి దేవుణ్ణి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి ప్రార్థన చేయమంటే లిస్టు తీసుకెళ్ళి దేవా మాకు అది కావాలి ఇది కావాలని అడగటం కాదు. కొంత సమయము మనం దేవునితో మనము ముఖాముఖి సంభాషణ చేసేదానికి ఆయన గుర్తించండి, ఆయన మహిమను గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచుకునే వారికి వాడును, మేలు 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడిననియు నీవు తెలుసుకొనవలెను. యూ విల్ నో మీ వెన్ యూ ఆర్ ఇన్ రైట్ రిలేషన్షిప్ విత్ మీ. నాతో స్థిరమైన జీవితాన్ని ఉంటే ఆయన నీకు నేను నమ్మదగిన దేవుడును. ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. యూ ఆస్క్ మీ. ఆస్క్ అంటే ఈ పదార్థపరమైన నాకు అది కావాలి ఇది కావాలి కాదు. జస్ట్ మౌనముగా దేవుని సన్నిధిలో నీవు గోజాడితే దేవుడు నీకు ఏం అనుగ్రహించాలో ఇవ్వగలిగిన దేవుడు ఆయన. దేవుడు ఆ గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు రాబోయే సంవత్సరంలో. కాబట్టి జాగ్రత్తగా గుర్తులు చూచి నడవమంటున్నాడు యెహోషువ గ్రంథంలో. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో ఈ ప్రయాణం కొరకంటే. ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత అంటే ఈ వాక్యము ద్వారా. నీ వాక్యం అనేది ఉదక స్నానం చేసుకోవడం ద్వారా, నీ వాక్యం అనేది పాల వలన బలపరచబడటం ద్వారా, నీ వాక్యము నీ జీవితాన్ని ప్రక్షాళన చేయటం ద్వారా, నీ వాక్యం నీ జీవితాన్ని దేవుని యొక్క శక్తితో నింపబడడం ద్వారా ఐ థింక్ మనం ఆ రకంగా ప్రయాణం చేయగలిగితే ఈ నూతన సంవత్సరపు మన యొక్క జీవితము బహు దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రారంభం నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. జాగ్రత్త, రాబోయే సంవత్సరము పారవేయబడడానికి కాదు, మనం ఫలించబడడానికి దేవుని యొక్క ఈ యొక్క ద్రాక్ష వల్లిలో తీగలుగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ద్రాక్ష వల్లిని నేను. ప్రియ విశ్వాసులారా, మనం ఫలించటం ద్వారా మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఒక పరిమళ భూయిష్టమైనటువంటి సాక్ష్యం అందించే కుటుంబంగా
ఈ నూతన సంవత్సరంలో ఈ విశ్వాస యాత్రలో మనం దేవుని యొక్క కృపతో ముందుకు సాగిపోయినప్పుడు ఇతరులకు ఈ సాక్ష్యాన్ని మనం అందించగలం. ఇతరులకు మా దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పగలిగే ఆ స్తోమత, ఆ ధైర్యము మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుని విస్మరించవద్దు. డిస్కవర్ హిమ్ ఎవ్రీ డే, 365 days. దినము దేవుణ్ణి మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను నా జీవితంలో కొత్త అలవాటు చేసుకున్నా ఏంటంటే, నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తున్నావు, ఈ ప్రార్థన గాలిలోకి వెళ్ళిపోతుంది. నీ ప్రార్థన మళ్ళీ నేను నెంబర్ వేసుకునేదానికి ఒకసారి ఉపయోగపడతాను. ఒక డైరీ తీసుకొని ప్రతిదినము నా ప్రార్థన యొక్క నా ఆలోచన ఏంటి, ఏ ఆలోచన, ఏ దర్శనము, ఏ అనుభవంతో దేవుడుతో నేను ఇవాళ నేను మాట్లాడుకోగలిగాను. ఒక చిన్ని ప్రార్థన, 2 అక్షరాలు, 2 sentences. ఆ ప్రార్థన దేవుడితో నువ్వేం చేసావో దాన్ని జస్ట్ అక్కడ రాసుకోవటం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఇయర్ అయిన తర్వాత ఒకసారి చదువుతూ ఉంటే ఎంతో గొప్ప ఆనందం కలుగుతుంది మనకి. ఈ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడా అది తెలిసిపోతుంది మనకు, అక్కడే తెలిసిపోతుంది. గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. హీ విల్ నెవర్ లెట్ యూ డౌన్. నమ్మదగిన దేవుడు ఆయన. ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఒక్కొక్క రాయి భుజం మీద పెట్టుకుని వెళ్తుంటే మన వెనక ఆ రాయి ఏంటంటే ఈ విశ్వాసం, ప్రార్థనాపరమైన విశ్వాసాన్ని మోసుకొని వెళ్తే నీ బిడ్డలకు దాన్ని కొత్త చరిత్రను అందిస్తున్నావు, నువ్వు కొత్త అనుభవాన్ని అందిస్తున్నావు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన మన పితరుల దేవుడు, నీ దేవుడు. నీ బిడ్డలకు రేపొద్దు నీ దేవుడు పరిచయం చేయడానికి ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం ఈ దయా కిరీటము ముందుకు వెళ్తూ ఉంటే నా తర్వాత తరం వాళ్ళు నిన్ను దేవుడిని గుర్తించేదానికి యూ మస్ట్ బీ ఎ వర్ది లింక్ బిట్వీన్ 2 generations. నువ్వు పాడైతే ఈ లింక్ నీ బిడ్డలు పాడైపోతారు. వాళ్ళకి దీవెనకరంగా ఉండాలంటే యూ మస్ట్ లివ్ పర్ఫెక్ట్లీ ఇన్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రార్థన చేస్తాం మనం. దేవుడు ఆయన యొక్క కృపావర్షం రాబోయే సంవత్సరంలో నీపైన, నీ కుటుంబం పైన సమృద్ధిగా నింపునుగాక. ప్రేయర్ చేస్తాం. సంవత్సరములు గడిచిపోతున్నప్పుడు దేవా, ఈ కాలం అంతటికీ అధినేతృత్వం వహించే మహాదేవుడవైన నీవు మా కాలంలో, మా వ్యక్తిగత చరిత్రలో మీరు ప్రవేశించి దేవా మా చరిత్రను నీ వైపు ఆకర్షించుకోండి తండ్రి. ఇదిగో ఇప్పుడు మాలో ఉన్న మలినాన్ని తీసివేసి మా జీవితాలను ప్రక్షాళన చేయండి. ఎందుకంటే ఈ ముందున్న సంవత్సరాన్ని మేము పవిత్రతతో ఆస్వాదించేదానికి మాకు కావాల్సినటువంటి చక్కటి నేత్రాలు మాకు తెరవండి ప్రభా. మా బిడ్డలను చేయబట్టి మేము నడిపించు రీతిగా మా చేయబట్టి ప్రభా ఈ నూతన వర్షంలో మమ్మల్ని నడిపించండి. ఈ మహత్తరమైనటువంటి ఈ విశ్వాస యాత్రలో ప్రభా మా కొరకు ఎన్ని అనుభవాలు ఉంచావో, ఎన్ని దీవెనలు ఉంచావో ప్రభా, అవి మాపై వర్షింపజేస్తూ, అవి మాపై కృమ్మరింపజేస్తూ మమ్మను ప్రభా ధన్యులనుగా చేసి మీరు మహిమ ఘనత కీర్తి పొందుమని రాబోయే సంవత్సరానికి కావాల్సిన ఆరోగ్యము, సంతోషము, నెమ్మది, సమాధానము తండ్రి, రక్షణ, మా చుట్టూ భద్రతను మీరే అనుగ్రహించి దీవించుమని యేసు అతి పవిత్ర నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు తన ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మేము దయనుచునుగాక. ప్రభు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని సదా ఆశీర్వదించునుగాక. ఆమెన్. I wish you a very, very happy and a prosperous new year. God bless you.